high call series. పిల్లలు అందరికీ శుభోదయం. మనం ఇంతకుముందు పాఠంలో చక్కటి కథ తెనాలి రామలింగుడి కథని తెలుసుకున్నాం. ఇప్పుడు కొన్ని పద్యాలను నేర్చుకుందాం. మనం ఎక్కడ ఉంటున్నాం? మనుషులందరం అంటే ఏం చెబుతాం? ఊరు కానీ, పట్టణం కానీ, మహానగరం కానీ, మండలం కానీ, ఇంట్లో ఉంటున్నాం. మరి మనుషులంగా మనం ఉంటున్నాం. మన చుట్టూ ఇంకా ఏమేమి ఉన్నాయి చెప్పండి? కొండలు ఉన్నాయి, అడవులు ఉన్నాయి, నదులు ఉన్నాయి, చెట్లు, ఇవన్నీ ఉన్నాయి కదా. అయితే మనుషులతో పాటు ఏమేమి ఉన్నాయి? ఇంకా జంతువులు ఉన్నాయి, పక్షులు కూడా. మనుషులు కొన్ని జంతువుల్ని పెంచుకుంటున్నాం, అలాగే పక్షులు కూడా పెంచుకుంటారు కదా. ఆ వేటిని పెంచుకుంటారు చెప్పండి? మనుషులు వేటిని పెంచుతారు? కుక్కలు, పిల్లులు, ఇంకా ఇట్లాంటి వాటిని, కొంతమంది కుందేలు, ఇట్లాంటి వాటిని పెంచుకుంటుంటారు కదా. అలానే పక్షులు, రామచిలుకలు, ఇలాంటి చిన్న చిన్న పక్షులను కూడా పావురాలు పెంచుకుంటారు. మరి ఒక చిన్న పక్షి, అప్పుడే పుట్టినటువంటి పక్షి ఏమనుకుంటుంది ఈ ప్రపంచం మొత్తాన్ని, లేదా తన చుట్టూ ఉన్నటువంటి దాని గురించి ఏమనుకుంటుంది అనే విషయాన్ని మనకి ఒక చిన్న పక్షి అనుకుంటున్న మనసులోని భావాలని మనకి పద్యాల్లో చక్కగా వివరిస్తున్నారు శ్రీ నాలం కృష్ణారావు. మధుర కవి అనే బిరుదు నాలం కృష్ణారావు. నాలం కృష్ణారావు గారు రాసినటువంటి చిన్న పక్షి. పక్షులు సాధారణంగా గుడ్డులో నుంచి బయటికి వస్తుంటాయి. ఆ వచ్చినటువంటి ఆ చిన్న చిన్న పక్షులు ఏమనుకున్నాయి? ఈ భూగోళాన్ని గురించి, తమ చుట్టూ ఉన్నటువంటి పరిసరాల గురించి ఏమనుకున్నాయి అనేదాన్ని నాలం కృష్ణారావు గారు పక్షుల యొక్క మనసులోని భావాన్ని మనకి చక్కగా పద్య రూపంలో వివరిస్తున్నారు. ఒకటవది, పుడమిపై నేను పుట్టిన మొదటి నాడు ఉంటి హాయిగనొక చిన్న ఇంటి యందు విశ్వమంతయునప్పుడు భావించి ఉంటి గుండ్రము చిన్న తెల్లని గుల్లయంచు. పుడమిపై నేను పుట్టిన మొదటి నాడు ఉంటి హాయిగనొక చిన్న ఇంటి యందు విశ్వమంతయునప్పుడు భావించి ఉంటి గుండ్రమగు చిన్న తెల్లని గుల్లయంచు. పుడమిపై నేను పుట్టిన మొదటి నాడు ఉంటి హాయి గనుక చిన్న ఇంటి యందు విశ్వమంతయునప్పుడు భావించి ఉంటి గుండ్రమగు చిన్న తెల్లని గుల్లయంచు. పుడమిపై నేను పుట్టిన మొదటి నాడు ఉంటి హాయి గనుక చిన్న ఇంటి యందు విశ్వమంతయునప్పుడు
భావించియుంటి గుండ్రమగు చిన్న తెల్లని గుల్లయంచు. పుడమిపై నేను పుట్టిన మొదటి నాడు ఉంటి హాయిగన్ ఒక చిన్న ఇంటి అందు. ఇక్కడ ఎందు అని మనం అందు అని ఆ కాస్త యాగా మారి విశ్వమెంతయునప్పుడు అంటే విశ్వమంతయున్ అప్పుడు భావించి ఉంటి గుండ్రమగు చిన్న తెల్లని గుల్ల అంచు. తెల్లని గుల్ల అంచు. చిన్న పక్షి ఏమనుకుంటుందంటే నేను ఈ పుడమిపై పుట్టిన రోజు. పుడమి అంటే ఏం చెప్పండి? భూమి, ధరణి, వసుంధర, పృథ్వీ. ఈ భూమిపై నేను పుట్టిన మొదటి నాడు. నాడు అంటే మొదటి రోజు, మొట్టమొదటి రోజు. నేను ఎక్కడి నుంచి బయటకు వచ్చే? గుడ్డులో నుంచి బయటకు వచ్చా. ఆ గుడ్డులో నుంచి భూమిపైకి వచ్చినటువంటి మొదటి రోజు నేను హాయిగా ఉన్నాను. ఎక్కడ ఉన్నా అనుకుంటున్నారు? చిన్న ఇంటిలో. చిన్న ఇల్లు అంటే ఆ గుడ్డులో. అప్పుడు నేను ఏమనుకున్నానంటే ఈ విశ్వమంతా, విశ్వము అంతయు, ఈ విశ్వం అంటే ప్రపంచం. విశ్వం అంటే ఏమిటి? ఈ ప్రపంచం అంతా. నేనేమనుకున్నానంటే అప్పుడు భావించి ఉంటే గుండ్రమగు చిన్న తెల్లని గుల్ల. ఈ ప్రపంచం అంతా కూడా ఏమీ లేదు, ఒక చిన్న తెల్లని గుల్లలాగా ఉంది. అంటే గుడ్డంతా ఉంది. తెల్ల గుడ్డులో నుంచి వచ్చింది కదా, దానికి తెలిసింది అదే అప్పటికి. అందువల్ల ఏమనుకున్నది? నేను ఈ ప్రపంచం అంతా కూడా గుడ్డంతా ఉంటుంది అని అనుకుంది. ఎప్పుడు? పుట్టిన మొదటి రోజు. మొదటి రోజు ఈ భూమిపైకి వచ్చి మొదటి రోజు, గుడ్డులోంచి వచ్చిన రోజు ఈ ప్రపంచం అంతా కూడా చిన్న గుడ్డంతా ఉంటుందిలే అని అనుకున్నాను. పలకండి. పుడమిపై నేను పుట్టిన మొదటి నాడు ఉంటి హాయి గనుక చిన్న ఇంటి యందు విశ్వమంతయునప్పుడు భావించి ఉంటి గుండ్రమగు చిన్న తెల్లని గుల్లయంచు. పుడమిపై నేను పుట్టిన మొదటి నాడు ఉంటి హాయిగా ఒక చిన్న ఇంటి యందు విశ్వమంతయున్ అప్పుడు భావించి ఉంటి గుండ్రమోగు చిన్న తెల్లని గుల్ల అంచు. మొదటి రోజు ఏమనుకున్నది చిన్న పక్షి? ఈ ప్రపంచం అంతా ఎట్లా ఉంటుంది అనుకున్నది? ఆ చిన్న గుడ్డు అనుకుంటుంది అనుకున్నది. ఎందుకంటే అది గుడ్డులోంచి వచ్చింది కదా, గుడ్డు తప్పితే దానికి ఏం తెలియదు. అందువల్ల ఆ ప్రపంచం కూడా ఒక గుడ్డు అంతా ఉంటుంది. సరే, మళ్ళీ ఆలోచన అంతే ఉంది, ఆ పక్షికి లేదు. ఆలోచన మారింది. ఎప్పుడు మారింది? కొన్ని నాళ్ళకు ఒక చిన్న గూటి నుండి హాయిగా తల్లి రెక్కల అండ చేరి విశ్వమంతయునప్పుడు భావించి ఉంటి గడ్డి కోచలచే కప్పబడ్డదనుచు. మళ్ళీ ఒకసారి. కొన్ని నాళ్ళకు ఒక చిన్న గూటిని ఉంటి
హాయిగా తల్లి రెక్కల అండ చేరి చేరి అక్కడ చేరి ఉంది, మనం చేరి ఎండ కాదు అండ, తల్లి రెక్కల అండ చేరి విశ్వము అంతయున్ అప్పుడు భావించి ఉండి గడ్డి పోచలచే కప్పబడ్డదనుచు. గాని అక్కడ మనం కాదు, కప్పబడ్డది అనుచు కలిపితే కప్పబడ్డదనుచు. గుడ్డులో ఉన్నప్పుడు ఏమనుకున్నది? ఈ ప్రపంచం అంతా చిన్న గుడ్డంతే అన్న. కొన్ని నాళ్లకు నాడు అంటే రోజుల్లో కొన్ని రోజులకి ఏమైందంటే ఒక చిన్న గూట్లో ఉంది, వాళ్ళమ్మ గూట్లో పెట్టి అప్పుడు హాయిగా తల్లి రెక్కల అండ చేయి, రెక్కల అండ, రెక్కల యొక్క ఆ తల్లి రెక్కల చాటున ఆ గూట్లో హాయిగా ఉంటుంది. ఆ రెక్కల దగ్గరికి వెళ్ళి దాక్కొని చక్కగా ఉంది. కొన్ని రోజుల తర్వాత గుడ్డులో నుంచి బయటకు వచ్చిన తర్వాత చిన్న గూట్లోకి పోయింది. ఆ గూట్లో హాయిగా మరి తల్లి రెక్కల పక్కన ఉండి హాయిగా, గూడు తెలుసు కదా, పక్షి ఉండేటువంటిది గూడు. అప్పుడేమనుకుంది? విశ్వమంతయు అప్పుడు భావించి ఉంది. అప్పుడేముంది? గూట్లో ఉన్నప్పుడు మరి గూడు ఎట్లా పెడుతుంది తెలుసు కదా. పక్షులు గూళ్ళు ఎలా పెడతాయి? పొలలు తీసుకొచ్చి, ఎరగడ పొలలు తీసుకొచ్చి రకరకాల పొలలతో గూళ్ళు కడతాయి. అలానే గడ్డి తీసుకొచ్చి వాటితో గూళ్ళు కడతాయి. అప్పుడేమనుకున్నదంటే గడ్డి పోచలచే ఈ ప్రపంచమంతా గడ్డి పోచలచే కప్పబడ్డదనుచు. ఈ ప్రపంచమంతా గడ్డి పోచలతో కప్పబడింది. అమ్మ గూడు చేసినట్టుగా ఈ ప్రపంచం అంతా కూడా గడ్డి పొలలతో కప్పబడింది అన్నమాట. మొదటి రోజు ఏమనుకుంది? మొదటి రోజేమో ఈ ప్రపంచం అంతా గుడ్డంత ఉంటుందని. తర్వాత కొద్ది రోజులకి గూట్లో తల్లి దగ్గర ఉంటుంది కదా, ఆ చూసి ఈ ప్రపంచం కూడా గడ్డి పోచలతో నిండి ఉంది, ఒక గూడు లాంటిదే ఈ ప్రపంచం, గడ్డి పోచలచే కప్పబడ్డదనుచు. ఇదంతా గడ్డి పోచలతో కప్పిబడి ఉంది. కొన్ని నాళ్లకునొక చిన్న గుడి నుండి హాయిగా తల్లి రెక్కల అండ చేరి విశ్వమంతయున్ అప్పుడు భావించి ఉంటి గడ్డి పోచలచే కప్పబడ్డదనుచు. అలాగండి. కొన్ని నాళ్లకు ఒక చిన్న గూటి నుండి హాయిగా తల్లి రెక్కల అండ చేరి విశ్వమంతయున్ అప్పుడు భావించి ఉంటి గడ్డి పోచలచే కప్పబడ్డదనుచు. కొన్ని నాళ్లకునొక చిన్న గూటి నుండి హాయిగా తల్లి రెక్కల అండ చేరి విశ్వమంతయునప్పుడు భావించియుంటి గడ్డి పోచలచే కప్పబడ్డదనుచు. మొదటి రోజు ఈ ప్రపంచం ఎలా ఉందనుకున్నది? కోడిగుడ్డంత ఉందను. తర్వాత గూట్లో ఉన్నప్పుడు ఏమనుకున్నది? ఈ ప్రపంచం అంతా గడ్డి పోచలతో కప్పబడిందని.
ఆ తర్వాత కొద్ది రోజులకి ఏం జరిగిందో ఒక్క దినమున ఆ గుడి నుండి వెడలి ఒక్క దినమునం ఆ గుడి నుండి వెడలి అవలనేమున్నదో చూడన్ అరిగి ఉంటి విశ్వమంతయున్ అప్పుడు భావించి ఉంటి పసరుటాకులచే కప్పబడినది అనుచు ఒక్క దినమున నా గూటి నుండి వెడలి అవలనేమున్నదో చూడనరిగియుంటి విశ్వమంతయునప్పుడు భావించియుంటి పసరుటాకులచే కప్పబడినదనుచు ఒక దినమునన్ ఆ గూటి నుండి వెడలి అవలం ఏమున్నదో చూడన్ అరిగి ఉంటి విశ్వమంతయున్ అప్పుడు భావించి ఉంటి పసరుటాకులచే కప్పబడినది అనుచు ఒక్క దినమున నా గూటి నుండి వెడలి అవలనేమున్నదో చూడనరిగియుంటి విశ్వమంతయునప్పుడు భావించి ఉంటి పసరుటాకులచే కప్పబడినదనుచు ఒక్క దినమునన్ ఒక రోజు దినమున్నా కూడా ఒక్క దినమునన్ ఒక రోజు ఆ గుడి నుండి వెడలి ఒక్క దినమునన్ ఆ గుడి అంటే నా గుడి కాదు ఒక్క దినమునన్ ఆ గుడి నుండి వెడలి ఆ గుట్లో నుంచి వెడలి బయటికి వచ్చి అవలన్ ఏమున్నదో ఏమి ఉన్నదో రెండు మాటలు అవలను ఈ గూడు అవతల ఏముందో అని చూడటానికి అరిగి ఉంటి నరిగి కాదు అరిగి ఉంటి అరగటం వెళ్ళుట అరుగు అంటే వెళ్ళుట ఒక్కరోజు గూట్లో నుంచి బయటకు వచ్చి అవతల వైపు ఏముందో చూద్దామని వెళ్ళాను కొంచెం ఎగురుతూ వెళ్ళాను అప్పుడు వెళ్ళటంతో నాకు ఎటు చూసిన పచ్చటి అడవులే కనుక పచ్చటి చెట్లే కనబడ అప్పుడు నేనేమనుకున్నానంటే పసరుటాకులచే కప్పబడినది అనుచు ఓహో ఈ ప్రపంచమంతా పచ్చటి ఆకులతో కప్పబడి ఉంది పచ్చటి చెట్లతో నిండుంది పసరుటాకులచే కప్పబడినది ఈ విశ్వమంతా ప్రపంచమంతా పసరు ఆకులతో కప్పబడింది మొదటి రోజు ఏమనుకున్నది గుడ్డులాగా ఉందనుకున్నది ప్రపంచం తర్వాత ఏమనుకున్నది ఇది గడ్డిపోచలతో ఉంది అనుకున్నది చిన్న చిన్న పొల్లలు గడ్డితో నిండి ఉన్నది తర్వాత ఏమనుకున్నది ఎటు చూసినా కొంచెం ఎగిరేటప్పటికి పచ్చటి చెట్టు కనపడేటప్పటికి ఇదంతా పచ్చటి ఆకులతో నిండి ఉన్నది ఈ విశ్వమంతా అని అనుకున్నాడు అంటే ఆ చిన్న పక్షికి ఒక్కొక్క రోజుకి ఈ ప్రపంచం గురించిన అభిప్రాయం మారుతూ ఉంది మొదటి రోజు గుడ్లోనే ఉందిగా బయటికి కదలలేదు కదా అందుకని గుడ్డే నా ఇల్లు గుడ్లాగానే ఉంటుంది ప్రపంచం రెండో రోజు కొన్ని రోజులకి అమ్మ దగ్గరికి చిన్నగా గూట్లో ఉండేటప్పటికి గూట్లో ఉన్న పొలంలాగానే ఈ ప్రపంచం ఉంటుంది కొద్ది రోజులకి కొంచెం ఎగరటం వచ్చింది రెక్కలతో చిన్నగా ఎగరటం ఎగిరి బయటకు చూసేటప్పటికి చెట్లు కనపడ్డాయి ఓహో పచ్చటి ఆకులతో నిండి ఉంది
ఇక చివరగా ఏమనుకుంటుందో చూద్దాం. ఇప్పుడు పలకండి. ఒక దినమున నా గూటి నుండి వెడలి అవలనేమున్నదో చూడనరిగి ఇంటి విశ్వమంతయునప్పుడు భావించి ఉంటి పసరుటాకులచే గపబడినదనుచు ఒక దినమునన్ ఆ గుడి నుండి వెడలి అవలన్ ఏమున్నదో చూడన్ అరిగి ఉంటి విశ్వమంతయున్ అప్పుడు భావించి ఉంటి పసరుటాకులచే కప్పబడినది అనుచు. మొదటి రోజు ఏమనుకున్నది? తెల్లటి గుడ్డులాగా ఉందనుకున్నది ప్రపంచం, పక్షి. కొద్ది రోజులకి గూట్లో ఉంది కాబట్టి వాళ్ళమ్మ రెక్కల మాటన హాయిగా ఉంది. ఏముంటుంది, ప్రపంచం అంతా కూడా ఈ చిన్న చిన్న పుల్లలు గడ్డి పోచలతో ఉంటుందని. కొంచెం ఎగరడం వచ్చిన తర్వాత కొద్ది దూరం ఎగిరితే ఎటు చూసిన పచ్చటి చెట్లు. మన అడవిలో ఉంది కాబట్టి అడవిలో అన్ని చెట్లే కదా. అందువల్ల ఈ విశ్వమంతా పసరు ఆకులు, పచ్చటి ఆకులతో కప్పబడి ఉంది అనుకుంది. ఇక తరువాత గగన మెగసిటి తుదకెట్లో తెగువ చేసి అప్పుడు కనుపట్టె జగమెల్లనద్భుతముగా అకట ఇన్నాళ్ళు గుర్డినై అరయనైతి సృష్టి మహిమంబున్ అహహా వర్ణింపవశమే. గగనము ఎగసిటి తుదకెట్లో తెగువ చేసి అప్పుడు కనుపట్టే జగమెల్లను అద్భుతముగా అకట ఇన్నాళ్ళు గుడ్డినై అరయనైతి సృష్టి మహిమంబు ఆహ వర్ణింపవశమే. గగనము ఎగసితి తుదకు ఎట్లో తెగువ చేసింది మనం చేసినాం. అప్పుడు కనుపట్టే జగము ఎల్లన్ అద్భుతము, జగము ఎల్లన్ అద్భుతము అకటా ఇన్నాళ్ళు గుడ్డినై అరయనైతి, అరయన్ ఐతి సృష్టి మహిమంబున్, సృష్టి మహిమంబున్ అహహా వర్ణింపవశమే. గగన మెగసిటి తుదకు ఎట్లో తుగువ చేసి అప్పుడు కన్ను పట్టి జగమెల్లనద్భుతముగా అకట ఇన్నాళ్ళు గుడ్డినై ఎరయనైతి సృష్టి మహిమంబున వర్ణింపవశమే. గగనము ఎగసిటి తుదకు ఎట్లో తెగువ చేసి, తుదకు ఎట్లో తెగువ చేసి అప్పుడు కనుపట్టే జగము ఎల్లన్ అద్భుతముగా అకట ఇన్నాళ్ళు గుడ్డినై అరయనైతి సృష్టి మహిమంబున్ ఆహా వర్ణింపవశమే. ఇంకొన్ని రోజులకి
తెగువ చేసి, తెగువ అంటే ధైర్యం, సాహసం. ధైర్యం, సాహసం. సాహసంతో ఏం చేసింది చిన్న పక్షి? తుదకు అంటే చివరికి ధైర్యం చేసింది. ఎంతకాలం ఈ గూట్లో ఈ అడవిలో చూద్దాం అని చెప్పి ధైర్యంతో తెగువ చేసి, తెంపు చేసి, సాహసంతో ఎక్కడికి ఎగిరింది? గగనము ఎగసి. గగనం అంటే ఆకాశంలోకి చాలా దూరం ఎగురుకుంటూ వెళ్ళిపోయింది. ఆకాశంలో ఎగిరి అప్పుడు జగము ఎల్లా, ఈ జగమంతా, ప్రపంచమంతా, జగము ఎల్ల, జగమన్నా కూడా ప్రపంచం, ఈ ఎల్ల జగము, ఈ ప్రపంచమంతా దానికి అద్భుతముగా కనుపట్టి, చాలా అద్భుతంగా కనపడింది. ప్రపంచమంతా ఎటు చూసిన వింతలు, చక్కగా అందాలను చూసింది. అప్పుడు అనుకున్నది, ఒకట, అయ్యో, ఒకట అంటే అయ్యో, ఇన్నాళ్ళు గుడ్డినై, నేను గుడ్డిదాన్నై, అరయనైతి. అరయుట అంటే చూచుట, నేను చూడలేకపోయా కదా, నేను వెళ్ళలేకపోయా కదా. అరయుట అంటే వెళ్ళుట, నేను వెళ్ళలేకపోయా కదా. అయ్యయ్యో, ఇంతకాలం నేను ఎగిరి ఆకాశంలోకి ఎగరలేకపోయా కదా, నేను చూడలేకపోయా కదా, గుడ్డిదాన్నై నేను ఇక్కడే ఉన్నాను కదా. ఏమిటి ఇన్ని అందాలున్నాయి ఈ ప్రపంచంలో, ఈ విశ్వం ఎంత అందమైనది, ఈ ప్రకృతి అందమైనది, సృష్టి మహిమంబును, ఈ భగవంతుడు సృష్టి యొక్క గొప్పతనాన్ని, మహిమ అంటే గొప్పతనం, ఈ ప్రకృతిలో ఉన్న గొప్పతనాన్ని, ఈ భగవంతుడు సృష్టిలో ఉన్నటువంటి అందాలను, విశేషాలను అహహా వర్ణింపవశమే. వర్ణించగలుగుతారా ఎవరైనా? ఎవరు వర్ణించలేరు. అన్ని అందాలున్నాయి, ఎటు చూసినా మరి పెద్ద పెద్ద మేడలున్నాయి, పచ్చటి అడవులున్నాయి, నదులున్నాయి, సముద్రాలున్నాయి. ఏమిటి అందం? ఈ అందాన్ని వర్ణించలేము, ఈ సృష్టి యొక్క గొప్పతనాన్ని వర్ణించలేము. నేను అనుకున్నది తప్పు, నేను ఏదో చిన్న గుడ్డ అనుకున్నాను మొదట్లో, అది తప్పు. అలానే గడ్డి పోసలతో ఉందనుకున్నాను, అది తప్పు. తర్వాత పచ్చటి ఆకులు అనుకున్నాను, అది తప్పు. ఇప్పుడు ఏమిటంటే ఒప్పు, నిజమేంటంటే ఈ సృష్టి గొప్పతనాన్ని అసలు వర్ణించలేం, ఇంత ఉంటుందని చెప్పలేం. ఇది విశాలమైనది. ఈ ప్రకృతి అందాలను మాటల్లో వర్ణించలేము. అన్ని అందాలు ఈ ప్రకృతిలో ఉన్నాయి. గగన మెగసిటి తుదకెట్లో తెగువ చేసి, అప్పుడు కన్ను పట్టే జగమెల్లనద్భుతముగా, అకట ఇన్నాళ్ళు గుడ్డినై అరయనైతి, సృష్టి మహిమంబునః వర్ణింపవశమే. తెగువతో, సాహసంతో నేను ఆకాశానికి ఎగిరాను. చివరికి తుద, మొదలు తుది, వ్యతిరేక పదం. చివరికి ఎట్లానో తెంపు చేసి ఆకాశానికి ఎగిరాను. అప్పుడు ఈ జగం, ప్రపంచమంతా నాకు అద్భుతంగా కనపడింది. అయ్యో, ఇన్నాళ్ళు నేను గుడ్డిదాన్నై నేను ఇక్కడికి వెళ్ళలేకపోయాను కదా, చూడలేకపోయాను కదా. ఎంత అద్భుతంగా ఉంది ఈ ప్రపంచం. ఈ ప్రపంచం యొక్క గొప్పతనాన్ని వర్ణించడం ఎవరికైనా సాధ్యమా? సాధ్యం కాదు. ఈ ప్రకృతి అందాలు మరి సాధ్యమా? సాధ్యం కాదు. ఈ భగవంతుడి సృష్టిలో ఉన్న విశేషాలను వర్ణించడం సాధ్యమా? సాధ్యం కాదు. పచ్చటి అడవులు, ఎత్తైన జలపాతాలు, నదులు, విశాలమైన సముద్రాలు,
అలాగే మనుషులు నిర్మించిన పెద్ద పెద్ద భవనాలు, పార్కులు, వీటన్నిటిని వర్ణించడం సాధ్యం కాదు అని పలకండి. గగన మెగసిటి తుదకెట్లో దిగువదేసి అప్పుడు కనుపట్టి జగమెల్లనద్భుతముగా అకట ఇన్నాళ్ళు గుడ్డినై ఎరయనైతి సృష్టి మహిమంబున వర్ణింపవశమే. గగనము ఎగసిది తుదకు ఎట్లో దిగువ చేసి అప్పుడు కన్ను పట్టే జగము ఎల్లన్ అద్భుతముగా అకట ఇన్నాళ్ళు గుట్టినై అరయనైతి సృష్టి మహిమంబున్ అహహ వర్ణింపవశమే. మరి ఈ పద్యాల యొక్క భావాలను పలకండి. భూమి మీద నేను పుట్టిన మొదటి నాడు ఒక చిన్న ఇంటిలో ఉన్నా. అప్పుడు లోకాన్ని చూసి గుండ్రంగా ఉన్న తెల్లని గుల్ల అని భావించా. కొన్ని రోజులకు ఒక చిన్న గూటిలో తల్లి రెక్కల క్రింద హాయిగా ఉన్నా. అక్కడ నుండి చూచి లోకం గడ్డిపోచలచే కప్పుబడి ఉందని భావించా. ఒకరోజు గూడు బయటకు వెళ్ళి చూశాను. లోకం పచ్చని ఆకులచే కప్పబడి ఉంది అని అనిపించింది. సాహసం చేసి ఆకాశానికి ఎగిరాను. అప్పుడు తెలిసింది ప్రపంచం ఎంత అద్భుతమైనదో. ఇన్నాళ్ళు కళ్ళు లేని దానిలా ఉన్నాను. సృష్టి అందాలు వర్ణించడం ఎవరి వల్ల కాదు కదా అని చిన్న పక్షి అనుకుంది. మరి పద్యాలను చక్కగా నేర్చుకున్నారు కదా. భావం కూడా చెప్పుకున్నాం. ఇప్పుడు కొన్ని ప్రశ్నలు అడుగుతాను, మీరు సమాధానం చెప్పండి. నేను భావం చెప్తాను, అది ఏ పద్యంలోనిది, ఎన్నో పద్యమో చెప్పండి. గుండ్రటి చిన్నటి గుల్లలాగా ఉంది, అది ఏ పద్యంలో? 1వ పద్యం. ఆ పద్యంలోని పాదం చెప్పండి. గుండ్రమగు చిన్న తెల్లని గుల్ల ఎంచు తల్లి రెక్కల మాటున హాయిగా ఉన్నా. అది ఎన్నో పద్యం? 2వ పద్యం. ఆ పాదం చెప్పండి. హాయిగా తల్లి రెక్కల అండజేరి. అవతల ఏమున్నదో చుట్టానికి వెళ్ళాను. ఎన్నో పద్యం? 3వ పద్యం. అవలనేమున్నదో చూడనరిగి ఉంది. సృష్టి మహిమను వర్ణించటం సాధ్యమా? ఎన్నో పద్యం? 4వ పద్యం.
సృష్టి మహిమమును అహహ వర్ణింప వశమే. సృష్టి మహిమమును అహహ వర్ణింప వశమే. మరి చిన్న పక్షి పుట్టినరోజు మొదటి రోజు ఏమనుకున్నది? ప్రపంచాన్ని చూసి, ప్రపంచం చిన్న గుడ్డంత ఉంటుంది. తర్వాత ఏమనుకున్నది? గూట్లో ఉన్న రోజుల్లో ఏమనుకున్నది? ఇది గడ్డి కోచలతో కప్పబడింది. చివరికి మరి ఏమనుకున్నది? బాగా ఎగిరిన తర్వాత, ఆకాశంలో ఎగిరిన తర్వాత ఏమనుకున్నది? ఈ ప్రపంచం అంతా అద్భుతమైనటువంటిది, అద్భుతమైన అందాలు ఇందులో ఉన్నాయి అని చిన్న పక్షి భావించింది. ఈ చిన్న పక్షి పాఠంలోని 4 పద్యాలు చెప్పుకున్నాం. మీరు ఏం చేయాలంటే ఈ పాఠములో ఉన్నటువంటి భావాలను మీ సొంత మాటల్లో ఒక 5-6 వాక్యాల్లో ఆ చిన్న పక్షి ఏమనుకున్నదో మీ సొంత మాటల్లో రాయండి.